ఓకే, మనం ఆల్రెడీ ఈ ఫోర్త్ ప్రాబ్లం అండి, గ్రూప్ అని చెప్పమన్నాడు కదా, ఈ ఫోర్త్ ప్రాబ్లం గ్రూప్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో ఇది సగం చేసాము. ఓకేగా, ఇప్పుడు నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్ ఇప్పుడు మనం కంటిన్యూ చేసుకుంటున్నాము. గ్రూప్ అని చెప్పమన్నప్పుడు ఇక్కడ ఇచ్చిన సెట్ ఒకసారి మళ్ళీ మనం రిమైండ్ చేసుకుందాం. ఈ సెట్ ఏమని ఇచ్చాడో ఒకసారి రిమైండ్ చేసుకుందాము. ఏమని ఇచ్చాడు ఈ సెట్? జీ అనే సెట్ లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉండాలి అంట? ఆర్డర్ పెయిర్స్ ఉండాలి. ఆర్డర్ పెయిర్స్ సచ్ దట్ ఆ ఆర్డర్ పెయిర్ లోన ఉన్న ఎలిమెంట్స్ ఏమో రియల్ నెంబర్స్ అయి ఉండాలి. అలాగే ఫస్ట్ ఎలిమెంట్ మాత్రం ఏం కాకూడదు, 0 కాకూడదు. ఓకేనా? ఇలాంటి ఒక సెట్ మనకి ఇచ్చాడు. ఆల్రెడీ ఇది ప్రీవియస్ క్లాస్ లో మనం చూసాము. అంటే ఈ జీకి ఉన్న క్వాలిటీ ఏముందో కూడా మనం చూసాము. ఇదంతా క్లోజర్. మరి ఈ జీని గ్రూప్ అని చెప్పన్నప్పుడు ఆ క్లోజర్ లా, అసోసియేటివ్ లా వరకు మనకి కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఐడెంటిటీ లా నుంచి మనం కంటిన్యూ చేసుకోవాలి. ఐడెంటిటీ లా. ఓకేనా? ఐడెంటిటీ లా నుంచి కంటిన్యూ చేసుకుంటున్నాను. ఐడెంటిటీ లా. ఐడెంటిటీ లాకి ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నాను. జీలో ఒక ఎలిమెంట్. లెట్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ. ఎక్స్ అనేది 0 తీసుకుంటున్నాను. వేర్ ఎక్స్ అంటే ఎలాంటి ఎలిమెంట్ నానా? ఎక్స్ అంటే ఏంటిది? ఆల్రెడీ మనం చేసాం కదా. ఏమని? ఏబి అని నేమ్ ఇచ్చాము. ఆర్డర్ పెయిర్ ఏబి సచ్ దట్ ఏ బిలు మాత్రం ఎలాంటి నెంబర్స్? రియల్ నెంబర్స్. ఏ ఎలాంటి నెంబర్ కాకూడదు? 0 కాకూడదు. ఓకే, ఇది ఐడెంటిటీ లా కోసం మనం ఆల్రెడీ ఇక్కడ వరకు చేసాము. ఎక్స్ అనే ఒక ఎలిమెంట్ ని జీలో తీసుకున్నాము. ఎక్స్ అనే ఒక ఎలిమెంట్ ని జీలో తీసుకున్నాను. జీలో ఉంది, ఎక్స్ అనేది జీలో ఉంది. జీలో ఉంది అంటేనే కంపల్సరీ ఎక్స్ ఏమై ఉండాలి? ఆర్డర్ పెయిర్ అయి ఉండాలి. అలాగే ఆ ఆర్డర్ పెయిర్ లో ఉన్న నెంబర్స్ ఏమో రియల్ నెంబర్స్ అయి ఉండాలి. ఫస్ట్ నెంబర్ మాత్రం 0 కాకూడదు. అలాగే రాసాము. నెక్స్ట్ ఇంకొక ఎలిమెంట్ తీసుకునే ముందు ఒక్కసారి నేను లా గురించి చెప్తున్నాను. లా, ఐడెంటిటీ లా అంటే ఎలా ప్రూవ్ చేసాము? ప్రీవియస్ ప్రాబ్లం టైప్ లో ఇక్కడ కూడా చేస్తున్నాను. ఐడెంటిటీ లా అంటే ఎలా ప్రూవ్ చేసాము? ఏ సర్కిల్ ఈ ఈక్వల్ టు ఈ సర్కిల్ ఏ ఈక్వల్ టు ఏ వేర్ ఈ బిలాంగ్స్ టు జీ. ఈ టూ క్వాలిటీస్, ఈ టూ కండిషన్స్ సాటిస్ఫై అయితేనే ఐడెంటిటీ లా. ఈ టూ కండిషన్స్ లో ఏ కండిషన్ ఫెయిల్ అయినా సరే ఐడెంటిటీ లా అనేది ఫెయిల్ అయినట్టే. ఓకేనా? మనం స్టార్టింగ్ నుంచి ప్రాబ్లమ్స్ ఇలాగే తీసుకుని చేస్తున్నాం. సేమ్ ఈ ప్రాబ్లం కూడా అదే ఫామ్ లో వెళ్దాము. ఈ టూ క్వాలిటీస్ సాటిస్ఫై అయితేనే ఐడెంటిటీ లా. దానికోసం మనం ఎలా చేసాము? ఒక క్వాలిటీ మనం తీసుకున్నాము. అంటే ఈ క్వాలిటీ యూజ్ చేసుకుని ఆ క్వాలిటీ నుంచి ఈని మనం ఫైండ్ అవుట్ చేసాం. వచ్చిన ఈ కనుక జీలో ఉంటే సాటిస్ఫై అయినట్టు, జీలో లేకపోతే ఫెయిల్ అయినట్టు. సేమ్ అదే ప్రాసెస్ అనమాట. ఓకే, అలా యూజ్ చేసుకుని చెప్దాము. కాకపోతే ఇక్కడ నేను సర్కిల్ ప్లేస్ లో క్రాస్ పెడతాను. క్రాస్ ఏ క్రాస్ ఈ ఈక్వల్ టు ఈ క్రాస్ ఏ ఈక్వల్ టు ఏ అని తీసుకుంటాను. నెక్స్ట్ అలాగే ఆర్డర్ పేర్స్ కదా మనం తీసుకోవాల్సింది, కాబట్టి ఈ ప్లేస్ లో నేను ఆర్డర్ పేర్ ఫామ్ లోని తీసుకుంటాను. ఇక్కడ ఏ ప్లేస్ లోనేమో ఎక్స్ క్రాస్, ఈ ప్లేస్ లోనేమో నేను ఒక నేమ్ ఇస్తున్నాను, లేదా ఈ అని కూడా అనుకోవచ్చు. ఈని ఈనిగా అంటే ఎక్స్ క్రాస్ ఈ ఈక్వల్ టు ఈ క్రాస్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అని కన్సిడర్ చేసుకుని ఈ ఫైండ్ అవుట్ చేద్దాము. ఓకే, దానికోసం ఫస్ట్ let e belongs to e is equal to, e belongs to కాదండి, e equal to, let e equal to ఆర్డర్ పేర్ e1 e2 అనుకున్నా. ఏదో ఒక ఎలిమెంట్ తీసుకున్నా. లెట్ ఈ ఈక్వల్ టు ఆర్డర్ పేర్ e1 e2 అని తీసుకున్నా. ఇప్పుడు నేను ఆ ఈ అంటే ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనం ఆ ఈ అంటే ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఈ అంటే ఎంత? ఈ నథింగ్ బట్ e1 ఎంత, e2 ఎంత. ఈ ఎంత అంటే e1 ఎంత, e2 ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి అనమాట. ఓకే, కన్సిడర్ చేసుకుందాం. దానికోసం కండిషన్ తీసుకోవాలి కదా. కన్సిడర్ ఎక్స్ క్రాస్ ఈ ఈక్వల్ టు ఈ క్రాస్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్.
we had to find what is E by using this condition. ఈ కండిషన్ యూజ్ చేసి E మనం కనుక్కోవాలి. సరే, x క్రాస్ E ఈక్వల్ టు x కదా, x క్రాస్ E ఈక్వల్ టు x తీసుకున్నాను కండిషన్. x అంటే ఏంటి? ఆర్డర్ పెయిర్ AB. క్రాస్ E అంటే ఆర్డర్ పెయిర్ E1, E2. X అంటే ఆర్డర్ పెయిర్ AB, క్రాస్ E అంటేనేమో ఆర్డర్ పెయిర్ E1, E2 ఈజ్ ఈక్వల్ X అంటే మళ్ళీ ఆర్డర్ పెయిర్ AB. X అంటే ఆర్డర్ పెయిర్ AB. సరే, మనకి ఆర్డర్ పెయిర్ AB క్రాస్ ఆర్డర్ పెయిర్ CD అంటే మనకి క్రాస్ డెఫినేషన్ కాంపోజిషన్ ఇచ్చేసాడు కదా, ప్రాబ్లంలోనే ఇచ్చేసాడు. ఆర్డర్ పెయిర్ AB క్రాస్ ఆర్డర్ పెయిర్ CD అంటే ఏమని డిఫైన్ చేశారు? ఆర్డర్ పెయిర్ AC, BC ప్లస్ D అని డిఫైన్ చేశారు కదా, అదే ఇక్కడ యూజ్ చేసుకున్నాను. AC, BC ప్లస్ D. AC, BC ప్లస్ D. ఇదిగోండి, ఇది A, ఇది B, ఇది C అనుకోండి, ఇది D అనుకోండి. అది పెన్సిల్తో లైట్గా రాసుకుంటే మనకు ఐడియా ఉంటుంది. ఆర్డర్ పెయిర్ AB క్రాస్ ఆర్డర్ పెయిర్ CD అంటే ఎంత అవుతుంది? ఆర్డర్ పెయిర్ AC, AC ఏ ప్లేస్లో AC, E1, BC, B అంటే Bనే C ప్లేస్లో BC ప్లస్ D, D అంటే E2 ఈజ్ ఈక్వల్ ఆర్డర్ పెయిర్ AB. ఓకేనా? ఆర్డర్ పెయిర్ AB క్రాస్ ఆర్డర్ పెయిర్ CD, ఆర్డర్ పెయిర్ AC, BC ప్లస్ D. నాన్న, టూ ఆర్డర్ పెయిర్స్ ఈక్వల్. టూ ఆర్డర్ పెయిర్స్ ఈక్వల్ అంటే ఏంటి? కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ దానికి ఈక్వల్, సెకండ్ ఎలిమెంట్ సెకండ్ టర్మ్ కి ఈక్వల్. ఫస్ట్ ఎలిమెంట్ ఇదిగోండి, ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ టర్మ్ కి ఈక్వల్ అంటే E1 ఈక్వల్ టు A, అలాగే సెకండ్ ఎలిమెంట్ సెకండ్ దానికి ఈక్వల్. ఇదిగోండి, అంటే E1 ప్లస్ E2 ఈక్వల్ టు B. ఆర్డినరీ మల్టిప్లికేషన్ కాబట్టి క్యాన్సిల్ అయిపోయి E1 ఈక్వల్ టు ఎంత వచ్చింది? 1. E1 ఈజ్ ఈక్వల్ టు 1 అని వచ్చింది. అలాగే ఇక్కడ నేను E1 అంటే 1 అని వచ్చింది కదా, దీని ప్లేస్లో E1 ప్లస్లో 1 పెట్టాను అనుకోండి, B ప్లస్ E2 ఈక్వల్ టు B. దీని కంటిన్యూషన్ B ప్లస్ E2 ఈక్వల్ టు B. బోత్ సైడ్ ఎడిషన్ మీద B క్యాన్సిల్ అయిపోయి E2 ఈక్వల్ టు ఎంత అవుతుంది? 0. ఇప్పుడు నాకు ఫైండ్ అవుట్ చేయాల్సింది కండిషన్. ఇదిగోండి, ఈ కండిషన్ యూజ్ చేసి ఈనే కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఈ కండిషన్ యూజ్ చేసి ఈ ఎంతో కనుక్కోవాలి. ఈ నథింగ్ బట్ E1 ఎంత, E2 ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. E1 అంటే 1, E2 అంటే 0 అని వచ్చింది కాబట్టి ఇక్కడ రాసుకుంటున్నాను. దట్ ఇంప్లైస్ E ఈక్వల్ టు ఆర్డర్ పెయిర్ E1 1, E2 0 అని వచ్చింది. ఓకేనా? E ఈక్వల్ టు ఆర్డర్ పెయిర్ 1, 0 అని వచ్చింది. సరే, కండిషన్ అండి, మనం ఎలా చేస్తున్నాం చెప్పండి. ఎలా ఆర్డర్ ఇది ఎక్స్ కండిషన్ తీసుకుని ఈ కండిషన్ నుంచి ఈని ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసా, కండిషన్ తీసుకున్నా, కండిషన్ నుంచి ఈని ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసా, వచ్చిన ఈ గనక జీలో ఉందా లేదా, వచ్చిన ఈ జీలో ఉందా లేదా. జీలో ఉండాలి అంటే దీనికి 3 క్వాలిటీస్ ఉండాలి. జీలో ఉండాలి అంటే 3 క్వాలిటీస్ ఉండాలి. ఏంటా 3 క్వాలిటీస్? ఆర్డర్ పేరా కాదా? ఆర్డర్ పేర్ 1, 0 ఆర్డర్ పేరే. దానిలో ఉన్న నెంబర్స్ రియల్ నెంబర్సా కాదా? 1 రియలే, 0 రియలే. ఫస్ట్ నెంబర్ మాత్రం 0 కాకూడదు. ఫస్ట్ నెంబర్ ఎంత? 1, 0 కాదు. సెకండ్ నెంబర్ ఏమైనా పర్లా. 3 క్వాలిటీస్ మ్యాచ్ అయినాయి కాబట్టి కంపల్సరీ ఎలిమెంట్ దేనిలో ఉంటది? జీలో ఉంటది. చూడండి, ఐడెంటిటీ లాకి 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి అన్నాను. ఐడెంటిటీ లాకి 2 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఎక్స్ క్రాస్ ఈ ఈక్వల్ టు ఈ క్రాస్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ సాటిస్ఫై అవుతుందని తీసుకుని దాని నుంచి ఈ ఫైండ్ అవుట్ చేసా, వచ్చిన ఈ గనక జీలోనే ఉంది. ఈ 2 క్వాలిటీస్ సాటిస్ఫై అయింది కాబట్టి ఎలా సాటిస్ఫై అయిందని రాస్తాను? ఐడెంటిటీ లా హోల్డ్స్. మనం మ్యాటర్ రాసేటప్పుడు జాగ్రత్త రాయాలి. ఓకేనా? ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ ఎలా రాసాము మ్యాటర్ ఆ విధంగా రాయండి. ఎలా ఇప్పుడు మనకి లాస్ట్ లో దీని తర్వాత ఎలా రాసుకుంటారు? దేర్ ఫోర్ ఈ ఈక్వల్ టు ఆర్డర్ పేర్ 1, 0 ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ జీ. వన్స్ అగైన్, ఈ ఈక్వల్ టు ఆర్డర్ పేర్ 1, 0 ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ జీ. దేర్ ఫోర్ ఐడెంటిటీ లా holds.
ఐడెంటిటీలా జరిగిపోయింది అంటాను. నెక్స్ట్ లా ఇన్వర్స్. ఓకేనా మేడం? సరే, ఒక ఎక్స్, లెట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్స్. ఎక్స్ కోసం ఎక్స్ అనేది జీలో తీసుకున్నాను, ఎక్స్ అనేది జీలో తీసుకుంటున్నాను. లెట్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ, లెట్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ. ఇన్వర్స్ లా నాన్న, ఎక్స్ అనేది జీలో తీసుకున్నాము. ఎక్స్ అంటే ఏమని తీసుకున్నాము, ఇక్కడ మనకి ఆల్రెడీ ఎక్స్ డాష్ కూడా డిఫైన్ చేసేసాను కదా. ఎక్స్ అనేది జీ తీసుకున్నాను, ఎక్స్ ని బట్టి ఎక్స్ డాష్ కూడా నేను తీసేస్తున్నాను. ఎక్స్ డాష్ అంటే ఏమన్నాను ఇక్కడ నేను, ఆర్డర్ పేరు ఏ డాష్ కమా బి డాష్ అన్నాను కదా. ఇప్పుడు ఎక్స్ డాష్ మనం ఫైండ్ అవుట్ చేస్తుంది అంటే ఏ డాష్ ఎంత బి డాష్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి అని అన్నాను అక్కడి నుంచి. సరే, కన్సిడర్ ఎక్స్ క్రాస్ ఎక్స్ డాష్ ఈక్వల్ టు ఈ. కన్సిడర్ ఎక్స్ క్రాస్ ఎక్స్ డాష్ ఈక్వల్ టు ఈ. మరి ఎక్స్ అంటే ఆర్డర్ పేరు ఏబి క్రాస్ ఎక్స్ డాష్ అంటే ఆర్డర్ పేరు ఏ డాష్ కామా బి డాష్ ఈక్వల్ టు ఈ. ఆల్రెడీ ఈ అంటే మనకి ఎంత అని వచ్చింది, ఆర్డర్ పేరు 1,0 అని వచ్చింది. ఆల్రెడీ మనం చేసాం కదా, అదే ఇక్కడ రాశాను. సరే, ఆర్డర్ పేరు ఏబి క్రాస్ ఆర్డర్ పేరు సిడి. ఇది ఏ, ఇది బి, సి, డి లాగా ఉంది. మనం పెన్సిల్ తో లైట్ గా రాసుకోండి అన్నాను కదా. ఆర్డర్ పేరు ఏబి క్రాస్ ఆర్డర్ పేరు సిడి అంటే మీనింగ్ ఏమని డిఫైన్ చేసి ఇచ్చాడు, ఆర్డర్ పేరు ఏసీ కామా బిసి ప్లస్ డి అని డిఫైన్ చేశాడు. సేమ్ అలాగే ఏ సి, సి ప్లస్ లో ఏ డాష్ కామా బిసి, బి, సి ఎంత ఏ డాష్, సి ప్లస్ లో ఏ డాష్ ఉంది. ఆర్డర్ పేరు ఏబి ఏసీ కామా బిసి ప్లస్ డి, డి ప్లస్ లో ఎంత ఉంది బి డాష్ ఈక్వల్ టు ఆర్డర్ పేర్ 1,0. ఓకేనా. ఆర్డర్ పేర్ ఏబి క్రాస్ ఆర్డర్ పేర్ సిడి, ఏసీ కామా బిసి ప్లస్ డి. సరే, 2 ఆర్డర్ పేర్ సేమ్ అన్నాను కదా. 2 ఆర్డర్ పేర్ సేమ్ అంటే ఏంటి, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ నథింగ్ బట్ ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ దానికి, సెకండ్ ఎలిమెంట్ సెకండ్ టర్మ్ కి ఈక్వల్ అనమాట. అంటే ఏ డాష్ ఈక్వల్ టు 1 అండ్ బి ఏ డాష్ ప్లస్ బి డాష్ ఈక్వల్ టు 0. ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ టర్మ్ కి ఈక్వల్, సెకండ్ ఎలిమెంట్ సెకండ్ టర్మ్ కి ఈక్వల్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏ డాష్ బి డాష్ వాల్యూస్. కాబట్టి ఏ డాష్ ఎంత, ఇక్కడ ఏ డాష్ ఈక్వల్ టు 1/a. ఏ డాష్ వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ బి డాష్ ఎంతో కనుక్కుందాం. బి ఇంటూ ఏ డాష్, ఏ డాష్ అంటే ఆల్రెడీ ఎంత వచ్చింది వాల్యూ 1/a. కాబట్టి ఏ డాష్ ప్లస్ లో 1/a ప్లస్ బి డాష్ ఈక్వల్ టు 0. మనకు కావాల్సింది బి డాష్ వాల్యూ. కాబట్టి బి డాష్ ఒకవైపు నుంచి మిగతా ఒకవైపు తీసుకెళ్ళండి. బి డాష్ ఈక్వల్ టు ఎంత అవుతుందన్న, ఈ ప్లస్ బి బై ఏ ఎటు వెళ్తే మైనస్ బి బై ఏ, ఈ ప్లస్ బి బై ఏ ఎటు వెళ్తే మైనస్ బి బై ఏ. బి డాష్ వాల్యూ కూడా వచ్చేసింది. ఇప్పుడు నేను ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏ డాష్ బి డాష్ వాల్యూసే, నథింగ్ బట్ ఎక్స్ డాష్ వాల్యూనే. హియర్ ఎక్స్ డాష్ అంటే ఎంత వచ్చింది, ఎక్స్ డాష్ ఈక్వల్ టు ఆర్డర్ పేర్ ఏ డాష్ 1/a కామా బి డాష్ మైనస్ బి బై ఏ. ఇదిగోండి, ఎక్స్ డాష్ ఈక్వల్ టు ఆర్డర్ పేర్ ఏ డాష్ కామా బి డాష్. ఏ డాష్ అంటే 1/a, బి డాష్ అంటే మైనస్ బి బై ఏ. ఇప్పుడు ఈ వచ్చిన ఎక్స్ డాష్ అనేది జీ డాష్ లో ఉందా లేదా? జీ డాష్ లో ఉండాలంటే క్వాలిటీస్ 3 క్వాలిటీస్ మ్యాచ్ అవ్వాలన్నా కదా. 3 క్వాలిటీస్ ఏంటది, ఆర్డర్ పేరా కాదా, ఎక్స్ డాష్ ఆర్డర్ పేరే. సెకండ్ క్వాలిటీ, దానిలో ఉన్నవి రియల్ నెంబర్సా కాదా. రియల్ నెంబర్సా కాదు చూద్దాం. 1 అనేది రియల్ నెంబరే, ఏ అనేది రియల్ నెంబరే, రియల్ బై రియల్ రియలే. అలాగే మైనస్ బి బై ఏ కూడా రియలే, రియల్ నెంబర్స్. అలాగే ఫస్ట్ ఎలిమెంట్ మాత్రం 0 కాకూడదు అన్నాను. ఫస్ట్ ఎలిమెంట్ మాత్రం 0 కాకూడదు. ఇప్పుడు యాక్చువల్ గా ఎక్స్ అనేది జీలో ఉంది అన్నప్పుడు ఇక్కడ నాకు ఏ ఏం కాలేదు, మనకి 0 కాలేదు కదా. ఎక్స్ అనేది జీలో ఉన్నప్పుడు ఏ అంటే 0 కాదు అన్నాను కదా. సరే చూడండి, ఫస్ట్ ఎలిమెంట్ 1/a, 1 నాన్ జీరో, ఏ నాన్ జీరో, నాన్ జీరో బై నాన్ జీరో అంటే మళ్ళీ ఏ నెంబర్ వస్తుంది, నాన్ జీరో అని వస్తుంది. అంటే 1/a కూడా నాన్ జీరో. 3 క్వాలిటీస్ మ్యాచ్ అయినాయి. కాబట్టి ఇప్పుడు ఎక్స్ డాష్ దేనిలో ఉంటది, ఎక్స్ డాష్ బిలాంగ్స్ టు జీ. కాబట్టి ఇప్పుడు నాకు కండిషన్ యూజ్ చేసుకున్నాను, కండిషన్ యూజ్ చేసి ఎక్స్ డాష్ ఫైండ్ అవుట్ చేసాము. ఆ వచ్చిన ఎక్స్ డాష్ అనేది జీలోనే ఉంది అని కూడా ప్రూవ్ చేసాం. కాబట్టి ఏ లా సాటిస్ఫై అయినట్టు ఇక్కడ చెప్పొచ్చు మనం, ఇన్వర్స్ లా సాటిస్ఫై అయ్యింది. ఓకేనా. ఆర్డర్ పేర్ ఏబికి ఇన్వర్స్ ఎంత వచ్చింది, ఆర్డర్ పేర్ 1/a కామా
మైనస్ బి బై ఏ. సిమిలర్లీ సిడికి ఎలా చెప్పొచ్చు, బీడీకి అన్ని చెప్పొచ్చు. కాబట్టి ఎవ్రీ ఎలిమెంట్, దీని తర్వాత మ్యాటర్ ఎలా రాసుకున్నాం, హెన్స్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ జీ హ్యాస్ ఇన్వర్స్ ఇన్ జీ, దేర్ ఫోర్ ఇన్వర్స్ లా హోల్డ్స్ అని రాయడమే. ఇన్వర్స్ లా వరకు సాటిస్ఫై అయింది కాబట్టి ఇప్పుడు జీ అనేది ఏమైపోతుంది, గ్రూప్. మనం ప్రూవ్ చేయమన్నది గ్రూప్ అవుతుందా లేదా చెప్పండి అన్నాడు. కాబట్టి గ్రూప్ వరకు చాలు, అంటే ఇన్వర్స్ లా వరకు చాలు. దేర్ ఫోర్ ఇన్వర్స్ లా హోల్డ్స్, హెన్స్ జీ ఈజ్ ఏ గ్రూప్ అని చెప్తాం. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం, ఫిఫ్త్ ప్రాబ్లం. Let G equal to set of all A plus B root 2 such that A comma B belongs to Q. Then show that order G comma plus is an abelian group. Algebraic structure G comma plus is an abelian group. Problem ఇదండి. ఏమిచ్చాడు, ఏం ప్రూవ్ చేయమంటున్నాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూద్దాం. ఏమిచ్చాడు ప్రాబ్లంలో, గివెన్ G equal to set of all A plus B root 2 such that A comma B belongs to Q. ఇలా ఇచ్చాడండి, ఒక సెట్ ఇచ్చేసాడమ్మా. G అనేది ఒక సెట్. జీలో ఎలిమెంట్స్ అన్ని ఏ ఫామ్ లో ఉంటాయి అంటే A ప్లస్ B రూట్ 2 ఫామ్ లోనే ఉంటాయి. జీలో ఉండాలి అంటే కంపల్సరీ ఏ ఫామ్ లో ఉండాలి, A ప్లస్ B రూట్ 2 ఫామ్ లోనే ఉండాలి. వేర్ ఏ కామా బి ఎలాంటి నెంబర్స్, రేషనల్ నెంబర్స్. అంటే సింపుల్ గా మనకు గుర్తుండే విధంగా నేను చెప్పుకుంటున్నాను. ఏదైనా ఒక ఎలిమెంట్ జీలో ఉండాలి అంటే ఎలాంటి ఫామ్ లో ఉండాలి, ఏ రేషనల్ బి రేషనల్ కదా, రేషనల్ ప్లస్ రేషనల్ రూట్ 2, రేషనల్ ప్లస్ రేషనల్ రూట్ 2 ఫామ్ లో ఉన్న ఏ నెంబర్ అయినా సరే దేనిలో ఉంటుంది, జీలో ఉంటుంది. రేషనల్ ప్లస్ రేషనల్ రూట్ 2 ఫామ్ లో ఉన్న ఏ నెంబర్ అయినా సరే దేనిలో ఉంటుంది, జీలో ఉంటుంది. ఈ ఫామ్ లో కనబడితే చాలు, జీలో ఉంటుంది. కాకపోతే ఏబీలు మాత్రం రేషనల్స్ అయి ఉండాలి. ఇప్పుడు ఈ జీని ఏమని ప్రూవ్ చేయమంటున్నాడు, జీని ఎబీలియన్ గ్రూప్ అని చెప్పండి అంటున్నాడు. ఈ జీని ఏమని ప్రూవ్ చేయమంటున్నాడు, ఎబీలియన్ గ్రూప్ అంటే ఎన్ని లాస్ సాటిస్ఫై అవ్వాలి, 5 లాస్ సాటిస్ఫై అవ్వాలి. క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్, ఎబీలియన్ లా. మరి ఈ లాస్ అని చెప్పాలంటే ముందు కాంపోజిషన్ అంటే ఆపరేషన్ కావాలి. ఏ కాంపోజిషన్ తీసుకోమంటున్నాడు ఇక్కడ, ప్లస్ ఆర్డినరీ ఎడిషన్. ప్లస్ అంటే ఆర్డినరీ ఎడిషన్. వాడు ఇంకెక్కడ ఏం మెన్షన్ చేయలేదు, మామూలుగా ప్లస్ అన్నాడు కాబట్టి నాకు తెలిసింది ప్లస్ అంటే ఎడిషన్. కాబట్టి ఆర్డినరీ ఎడిషన్ అనేది కాంపోజిషన్ గా తీసుకుని జీని ఎబీలియన్ గ్రూప్ అని ప్రూవ్ చేద్దాము. ఎబీలియన్ గ్రూప్ అని చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జీ అనేది నాన్ ఎంటీనా కాదా అది చెక్ చేసుకుంటా. నాన్ ఎంటీ అవుతుందా లేదా చూస్తాను. క్లియర్లీ యాక్చువల్గా ఈ ఏబీలు దేనిలో ఉన్నాయి నాన్న, క్యూలో ఉన్నాయి. అంటే ఏబీలు ఎలాంటి నెంబర్స్, రేషనల్ నెంబర్స్. ఏబీలు రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్ అనేది ఒక నెంబర్ సిస్టమ్ కదా. రేషనల్ నెంబర్ అనేది ఒక నెంబర్ సిస్టమ్. ఎప్పుడు నాన్ ఎంటీగా ఎప్పుడు ఉండదు, ఎప్పుడు నాన్ ఎంటీనే. అంటే కంపల్సరీ క్యూ అనేది నాన్ ఎంటీ. అంటే కంపల్సరీ క్యూలో నాకు నెంబర్స్ దొరికి తీరతాయి, కంపల్సరీ దొరుకుతాయి అనమాట. కంపల్సరీ ఎన్ని ఉన్నాయో, రేషనల్ నెంబర్ సిస్టమ్ అంటే ఇన్ఫైనైట్ నెంబర్స్ ఉన్నాయి. ఓకేనా. ఇన్ఫైనైట్ రేషనల్ నెంబర్స్ దొరికితే వాటి కాంబినేషన్స్ నాకు దొరకవా ఈ ఫామ్ లో. ఏమైనా తీసుకోండి, ఏ రేషనల్ నెంబర్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 అనేది రేషనలే, 7/2 అనేది రేషనలే. 1 + 7/2 రూట్ 2 ఫామ్ లో ఉన్నదే దేనిలో ఉంటుంది, జీలో ఉంటుంది. అలా ఇంకా ఏమైనా తీసుకోండి, ఏ రేషనల్ నెంబర్ కాంబినేషన్ తన ఈ ఫామ్ లో రాయండి, కంపల్సరీ జీలో ఉంటాయి. కాబట్టి ఇది కంపల్సరీ ఇక్కడ నాన్ ఎంటీ కాబట్టి, క్యూ అనేది నాన్ ఎంటీ కాబట్టి జీ కూడా నాన్ ఎంటీ అని క్లియర్లీ రాసుకుంటున్నాను. క్యూ నాన్ ఎంటీ అవ్వడం వల్ల జీ నాన్ ఎంటీ. ఎందుకంటే క్యూలో కంపల్సరీ ఇన్ఫైనైట్ నెంబర్స్ దొరికి తీరతాయి. దొరుకుతాయా లేవో డౌట్ కాదు, దొరికి తీరతాయి. క్యూలో కంపల్సరీ నెంబర్స్ దొరికి తీరతాయి. కాబట్టి క్యూలో ఉన్న నెంబర్స్ బట్టి నేను ఈ ఫామ్ ని చేయగలను. కాబట్టి క్లియర్లీ జీ నాన్ ఎంటీ అని రాస్తున్నా. క్లియర్లీ జీ నాన్ ఎంటీ. ఎందుకనంటే క్యూ నాన్ ఎంటీ కాబట్టి, క్యూ కూడా నాన్ ఎంటీ కాబట్టి ఇక్కడ క్లియర్లీ అని రాసుకోండి. క్లియర్లీ
జీ నాన్ ఎంటీ, ఎందుకని క్యూ నాన్ ఎంటీ అవడం వల్ల జీ కూడా నాన్ ఎంటీ అని రాస్తున్నాను క్లియర్లీ అనేసి. నెక్స్ట్ ఇప్పుడు నాకు క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్, ఏబిలియన్ లాస్, ఈ 5 లాస్ చూపించడం కోసం ఒక 3 ఎలిమెంట్స్ జీలో తీసుకుంటున్నాను. 3 ఎలిమెంట్స్ ని జీలో తీసుకుంటున్నాను. 3 ఎలిమెంట్స్ ఎలా? లెట్ ఎక్స్ కామా వై కామా జెడ్ బిలాంగ్స్ టు జీ. జీలో ఒక 3 ఎలిమెంట్స్ తీసుకున్నాను. మరి ఎక్స్ అనేది దేనిలో ఉంది? జీలో ఉంది. జీలో ఉంది కాబట్టి ఏ ఫామ్ లో ఉండాలి? ఎక్స్ ఏ ప్లస్ బి రూట్ 2 ఫామ్ లోనే ఉండాలి ఎక్స్. కాబట్టి దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈక్వల్ టు a1 ప్లస్ b1 రూట్ 2 అని రాస్తున్నాను. ఏ ప్లస్ బి అని తీసుకోకుండా a1 ప్లస్ b1 రూట్ 2, వేర్ ఆ a1 b1 ఎలాంటివి? a1 b1 రేషనల్స్. a1 ప్లస్ b1 రూట్ 2 వేర్ a1 b1 అనేది రేషనల్. ఓకేనా? జీలో ఉంటే ఈ ఫామ్ లో ఉండాల్సిందే. అలాగే వై కూడా దేనిలో ఉంది అన్నాను? జీలో ఉంది. కాబట్టి వై కూడా ఏ ఫామ్ లో ఉంటది? a2 ప్లస్ b2 రూట్ 2. అలాగే జెడ్ కూడా a3 ప్లస్ b3 రూట్ 2, వేర్ a1 a2 a3 అలాగే b1 b2 b3 ఇవన్నీ ఎలాంటి నెంబర్స్? రేషనల్ నెంబర్స్. ఓకేనా? ఒక 3 ఎలిమెంట్స్ జీలో తీసుకున్నాను. ఇక పద్దాక ప్రతిసారి ఎక్స్ అంటే ఈ ఫామ్ లో ఉంది, వై అంటే ఈ ఫామ్ లో ఉంది రాయకుండా స్టార్టింగ్ లో ఒకసారి రాసుకుంటే చాలు. ఇప్పుడు ఫస్ట్ లా క్లోజర్ లా. క్లోజర్ లాకి వెళ్దాం. క్లోజర్ లాకి ఎన్ని ఎలిమెంట్స్ కావాలి? 2 ఎలిమెంట్స్ కావాలి. జీలో 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను. లెట్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు జీ. జీలో 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? ఎక్స్ ప్లస్ వై కూడా జీలో. ఇక్కడ బైనరీ కాంపోజిషన్ ఇక్కడ ఏమన్నాడు? ప్లస్ ప్లస్ అన్నాడు కాబట్టి ఎక్స్ కామా వై జీలో ఉంటే ఎక్స్ ప్లస్ వై కూడా జీలో ఉందని ప్రూవ్ చేయాలి. ఎక్స్ కామా వై జీలో ఉంటే ఎక్స్ ప్లస్ వై కూడా జీలో ఉందని ప్రూవ్ చేస్తే చాలు, క్లోజర్ లా సాటిస్ఫై అయినట్టే. కాబట్టి ఎక్స్ కామా వై జీలో ఉంది. కన్సిడర్ ఎక్స్ ప్లస్ వై. ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ అంటే ఏంటో రాసుకుంటున్నా. ఎక్స్ అంటే ఇక్కడ ఏమని రాసాం మనం? a1 ప్లస్ b1 రూట్ 2. ఎక్స్ అంటే a1 ప్లస్ b1 రూట్ 2 ప్లస్ వై అంటే a2 ప్లస్ b2 రూట్ 2. a2 ప్లస్ b2 రూట్ 2. ఆర్డినరీ ఎడిషనే కదా. ఆర్డినరీ ఎడిషనే కాబట్టి నేను ఏం చేస్తున్నాను? ఆర్డినరీ టర్మ్స్ ఒక చోట, రూట్ 2 ఉన్న టర్మ్స్ ఒక చోట రాసుకుంటున్నాను డైరెక్ట్ గా. ఆర్డినరీ టర్మ్స్ a1 ప్లస్ a2 ప్లస్ b1 ప్లస్ b2 రూట్ 2. ఇక్కడ ఏం చేస్తానంటే డైరెక్ట్ రాసేసేయండి. b1 రూట్ 2 ప్లస్ b2 రూట్ 2 లో రూట్ 2 డైరెక్ట్ కామన్ తీసి రాస్తాం. ఇప్పుడు చూడండి, a1 అంటే ఒక రేషనలే. స్టార్టింగ్ లో మనం రాసుకున్నాం ఇందాక. ఇదిగోండి, a1 రేషనలే, a2 రేషనలే. రేషనల్ ప్లస్ రేషనల్ కూడా మళ్ళీ ఏమవుతుంది? రేషనలే అవుతుంది. a1 రేషనలే, a2 రేషనలే. రేషనల్ ప్లస్ రేషనల్ రేషనలే అవుతుంది. అలాగే b1 రేషనల్, b2 రేషనల్. రేషనల్ ప్లస్ రేషనల్ కూడా ఏమవుతుంది? రేషనల్. రేషనల్ ప్లస్ రేషనల్ రూట్ 2 ఫామ్ లో ఉంది ఈ నెంబర్. ఈ నెంబర్ ఏ ఫామ్ లో ఉంది? రేషనల్ ప్లస్ రేషనల్ రూట్ 2 ఫామ్ లో. రేషనల్ ప్లస్ రేషనల్ రూట్ 2 ఫామ్ లో ఉన్న ప్రతి నెంబర్ కంపల్సరీ దేనిలో ఉంటుంది? జీలో ఉంటుంది. కాబట్టి ఎక్స్ కామా వై జీలో ఉంటే ఎక్స్ ప్లస్ వై కూడా దేనిలో ఉంది? జీలో ఉంది. కాబట్టి ఎలా సాటిస్ఫై అయిందని రాస్తాం ఇక్కడ? క్లోజర్ లా హోల్డ్స్ అని రాస్తాం. నెక్స్ట్ ఏమని రాయాలి ఇక్కడ? దేర్ ఫర్ ఆల్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు జీ ఇంప్లైస్ ఎక్స్ ప్లస్ వై బిలాంగ్స్ టు జీ. ఫర్ ఆల్ x comma y belongs to G implies x plus y belongs to G. Hence closure law holds. Second law, associative law. Associative law ki 3 elements కావాలి. Let x comma y comma z belongs to G. ఒక 3 elements G లో తీసుకుందాం. G లో తీసుకుంటున్నాను. మనం ఏమని ప్రూవ్ చేయాలి? ఎడిషన్ కాంపోజిషన్ తీసుకుంటే అసోసియేటివ్ లా అంటే we have to prove that addition మీద x plus y plus z equal to x plus y plus z. మనం ప్రూవ్ చేయాల్సింది ఇదే. ఇప్పుడు అంటే ఎల్హెచ్ఎస్ ఆన్సర్ చెక్ చేస్తాము, ఆర్హెచ్ఎస్ ఆన్సర్ చెక్ చేస్తాము. రెండు ఆన్సర్ సేమా కాదా? సేమ్ అయితే లా హోల్డ్స్, అదర్వైజ్ ఫెయిల్డ్ అంటాము. కాబట్టి ఎల్హెచ్ఎస్ ఆన్సర్ నేను చెప్తున్నాను, ఆర్హెచ్ఎస్ మీరు చేయాలి. ఎల్హెచ్ఎస్ x plus y plus z
మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడ్మోస్ రూల్ ప్రకారం బ్రాకెట్స్లోయే చేద్దాం. ఫస్ట్ బ్రాకెట్లోనే చూద్దాము. ఎక్స్ ప్లస్ వై. ఎక్స్ అంటే a1 ప్లస్ b1 రూట్ 2 ప్లస్ వై అంటే a2 ప్లస్ b2 రూట్ 2 ప్లస్ జెడ్ యాజ్ ఇట్ ఈస్గా రాశాను, మార్చలేదు. ముందు బ్రాకెట్లోదే పర్ఫామ్ చేస్తున్నా ఆపరేషన్ని. ఎక్స్ ప్లస్ వై. ఎక్స్ అంటే a1 ప్లస్ b1 రూట్ 2 ప్లస్ వై అంటే a2 ప్లస్ b2 రూట్ 2. ఆర్డినరీ ఎడిషనే కాబట్టి కరస్పాండింగ్ టర్మ్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఎంత? a1 ప్లస్ a2 a1 ప్లస్ a2 ప్లస్ a1 ప్లస్ a2 ప్లస్ ఒక్క నిమిషం ఒకసారి చూడండి. ఆర్డినరీ టర్మ్స్ a1 ప్లస్ a2 a1 ప్లస్ a2 కామా b1 ప్లస్ b2 రూట్ 2 b1 ప్లస్ b2 రూట్ 2 ప్లస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాకెట్ పర్ఫామ్ చేసాం. బైనరీ ఆపరేషన్ బ్రాకెట్లో ఉన్న టర్మ్స్కి ఆర్డర్ పేర్ ఎక్స్ ప్లస్ వైకి బైనరీ ఆపరేషన్ ఎడిషన్ పర్ఫామ్ చేశాను. ఎలా? ఆర్డినరీ టర్మ్స్ a1 ఆర్డినరీ ఎడిషనే కాబట్టి ఆర్డినరీ టర్మ్స్ని యాడ్ చేశా. a1 ప్లస్ a2 ప్లస్ b1 ప్లస్ b2 రూట్ 2 ప్లస్ b1 ప్లస్ b2 రూట్ 2. ఇక్కడ రూట్ 2 అనేది కామన్ తీయకుండా డైరెక్ట్గా మొత్తానికి కామన్ తీసి రాసేసాను. ప్లస్ జెడ్. జెడ్ అంటే ఎంత? a3 ప్లస్ b3 రూట్ 2. ఇప్పుడు మళ్ళీ ఆర్డినరీ టర్మ్స్ని ఆర్డినరీ టర్మ్స్తో యాడ్ చేయండి. రూట్ 2 ఉన్న టర్మ్స్ని రూట్ 2 టర్మ్స్తో కామన్ తీయండి. ఎలా అవుతుంది? మళ్ళీ a1 ప్లస్ a2 ప్లస్ a3 ప్లస్ b1 ప్లస్ b2 ప్లస్ b3 రూట్ 2. ఆర్డినరీ టర్మ్స్ని ఒక చోట రాసుకున్నాను, రూట్ 2 ఉన్న టర్మ్స్ ఒక చోట రాసుకున్నాను. ఇప్పుడు చూడండి ఈ నెంబర్ ఇది ఏంటిది? ఎల్హెచ్ఎస్ పార్ట్ ఆన్సర్. ఎల్హెచ్ఎస్ పార్ట్ ఆన్సర్ ఎంత వచ్చింది? a1 ప్లస్ a2 ప్లస్ a3 ప్లస్ b1 ప్లస్ b2 ప్లస్ b3 రూట్ 2 అని వచ్చింది. సేమ్ అలాగే మీరు ఆర్హెచ్ఎస్ చేద్దాము. సేమ్ అలాగే ఆర్హెచ్ఎస్ చేసినప్పుడు అదే ఆన్సర్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఒకసారి మళ్ళీ ఎల్హెచ్ఎస్ పార్ట్ చెప్తున్నాను. ఎల్హెచ్ఎస్ ఏమని కన్సిడర్ చేసుకున్నాము? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాకెట్లో చేద్దాము. ఎక్స్ ప్లస్ వై. ఎక్స్ అంటే a1 ప్లస్ b1 రూట్ 2 ప్లస్ వై అంటే a2 ప్లస్ b2 రూట్ 2 ప్లస్ జెడ్ యాజ్ ఇట్ ఈస్గా రాశాను. నెక్స్ట్ ఆర్డినరీ టర్మ్స్ని ఆర్డినరీ టర్మ్స్తో యాడ్ చేశాను. ఎందుకంటే ఇక్కడ పర్ఫామ్ చేసిన కాంపోజిషన్ ఆర్డినరీ ఎడిషన్ కాబట్టి a1 ప్లస్ a2 ప్లస్ b1 ప్లస్ b2 రూట్ 2 అది బ్రాకెట్లో పెట్టేశాను. ప్లస్ జెడ్. జెడ్ అంటే a3 ప్లస్ b3 రూట్ 2. మళ్ళీ ఈ టర్మ్స్ మధ్య ఎడిషన్ ఆర్డినరీ ఎడిషనే కాబట్టి ఆర్డినరీ కోషన్స్ ఒక చోట, రూట్ 2 టర్మ్స్ ఒక చోట, అలా కామన్ తీసుకొని రాశాను. అలాగే ఆర్హెచ్ఎస్ కూడా చేస్తే సేమ్ ఇదే ఆన్సర్ వస్తుంది. కంపల్సరీ ఆర్హెచ్ఎస్ చేయాలి. ఆర్హెచ్ఎస్ ఆల్సో ఎంత? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ చేయండి. దేర్ఫోర్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఫర్ ఆల్ ఎక్స్ కామా వై కామా జెడ్ బిలాంగ్స్ టు జీ. హెన్స్ అసోసియేటివ్ లా హోల్డ్స్ అని రాస్తాం. అసోసియేటివ్ లా సాటిస్ఫై అయ్యింది. ఓకేనా? దీని తర్వాత ఏమైనా రాస్తాము? ఆర్హెచ్ఎస్ అనేది మనం చేయాలి. ఆర్హెచ్ఎస్ చేసిన తర్వాత ఈక్వల్ వస్తుంది ఆన్సర్. ఆన్సర్ రాగానే మనం ఏమైనా రాయాలి? దేర్ఫోర్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఫర్ ఆల్ ఎక్స్ కామా వై కామా జెడ్ బిలాంగ్స్ టు జీ. హెన్స్ అసోసియేటివ్ లా హోల్డ్స్ అని రాస్తాం. నెక్స్ట్ లా ఐడెంటిటీ లా. ఐడెంటిటీ లా. ఐడెంటిటీ లాకి ఒక ఎలిమెంట్ జీలో తీసుకుంటున్నాను. లెట్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ వేర్ ఎక్స్ అంటే ఏంటి? ఇక్కడ a1 ప్లస్ b1 రూట్ 2 వేర్ a1 b1 అనేవి రేషనల్ నెంబర్స్. వేర్ a1 b1 అనేవి రేషనల్ నెంబర్స్. ఇక్కడ ఐడెంటిటీ లాకి ప్రూవ్ చేసేటప్పుడు యాక్చువల్గా ఐడెంటిటీ లా అంటే ఏమని చెప్పాం మనం? ఐడెంటిటీ లా అంటే ఏమని చెప్పాం? ఇప్పుడు దాకా చేసిన ప్రాబ్లమ్స్లో ఎలా చేసామో అదే ఒక్కసారి మళ్ళీ నేను రాస్తున్నాను. ఎలా చేసామంటే ఇప్పుడు దాకా చేసిన ప్రాబ్లమ్స్లో ఏ సర్కిల్ ఈ ఈక్వల్ టు ఈ సర్కిల్ ఏ ఈక్వల్ టు ఏ అండ్ ఆల్సో ఈ బిలాంగ్స్ టు జీ.
ఈ టూ క్వాలిటీస్ సాటిస్ఫై అయితేనే ఎలా సాటిస్ఫై అవుతుంది, ఐడెంటిటీ లా సాటిస్ఫై అవుతుంది అని చెప్పాము ఇప్పుడు దాకా. దానికోసం మనం ఏం చేసాం, ఫస్ట్ కండిషన్ మనం తీసుకున్నాం. ఆ ఫస్ట్ కండిషన్ తీసుకుని ఈని ఫైండ్ అవుట్ చేసాము. ఈని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వచ్చిన ఈ గనక జీలో ఉంటే ఐడెంటిటీ ఇలా సాటిస్ఫై అయింది అంటాను, జీలో లేకపోతే ఐడెంటిటీ ఇలా ఫెయిల్ అయ్యింది అన్నాం. అలా చెప్పాము. ఇప్పుడు దాకా చేసిన ప్రతి ప్రాబ్లం ఆ ఫామ్లోని చెప్పాము. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ ప్రాబ్లంకి రివర్స్లో తీసుకుంటున్నాను. ఈ ప్రాబ్లంకి ఎలా రివర్స్లో తీసుకుంటున్నానంటే, ఎందుకంటే ఇక్కడ మనం యూజ్ చేస్తుంది ఆర్డినరీ ఎడిషన్. ఒక సెట్కి ఫామ్ ఇచ్చాడు, ఆర్డినరీ ఎడిషన్. కాబట్టి ఈ ప్రాబ్లంకి నేను ఎలా తీసుకుంటున్నానంటే రివర్స్లో, ఈ అనేది జీలో ఉందని తీసుకుంటున్నాను. ఈ కండిషన్ ఇప్పుడు చేసిన ప్రాబ్లం, ఈ కండిషన్ తీసుకుని ఇది ఫైండ్ అవుట్ చేసాము, జరుగుతుందా లేదా చూసాము. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఈ కండిషన్ తీసుకుని ఈ ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవుతుందా లేదా చెక్ చేయాలి. రివర్సల్ అనమాట. ఈ అనే ఒక ఎలిమెంట్ జీలో మనమే తీసేసుకుని ఆ ఎలిమెంట్ ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందా లేదా చెక్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం అలా రివర్స్లో వెళ్తాం అనమాట. రివర్స్లో ఈ ఎలిమెంట్ జీలో ఉన్నట్టు తీసుకోవాలి, ఆ ఫామ్ లో ఉన్నట్టు తీసుకుని ఆ కండిషన్ సాటిస్ఫై అవుతుందా లేదా మనం చెక్ చేయాలి. దానికోసం ఈ అనే ఒక ఎలిమెంట్ ని జీలో తీసుకుందాం. లెట్ ఈ ఈక్వల్ టు, నేను ఎలా తీసుకుంటున్నానంటే ఈ ఈక్వల్ టు 0 ప్లస్ 0√2 అని తీసుకున్నాను. ఈ ఎలిమెంట్ జీలో ఉంటుందా లేదా, ఇప్పుడు ఈ ఎలిమెంట్ జీలో ఉంటుందా లేదా. జీలో ఉండాలి అంటే ఏ ఫామ్ లో ఉండాలి, ఏ ప్లస్ బి √2 ఫామ్ లో ఉండాలి. ఆ ఏ బిలు మాత్రం ఎలాంటి అయి ఉండాలి, రేషనల్ నెంబర్స్ అయి ఉండాలి. ఇప్పుడు చూడండి, ఏ ప్లస్ బి √2 ఫామ్ లో అయితే ఉంది. ఈ ఏ బిలు ఎలాంటివి, రేషనల్స్ అయి ఉండాలి. ఏబి ప్లస్ లో ఎలాంటి నెంబర్ ఉంది, 0 రేషనల్ నెంబరేగా, 0 కూడా రేషనల్ నెంబరేగా. కాబట్టి ఈ క్లియర్లీ ఇలా తీసుకున్న ఈ ఎలిమెంట్ అనేది క్లియర్లీ బిలాంగ్స్ టు జీ అనేసి అందుకని లెట్ అనేసి మనం తీసేసుకోవడమే. ఈ అనే ఒక ఎలిమెంట్ ని జీలో ఉన్నట్టు మనం తీసేసుకున్నాం. ఇప్పుడు తీసుకుని ఈ ఎలిమెంట్ అనేది ఏతో కండిషన్ ఎక్స్ తో కండిషన్ సాటిస్ఫై చేస్తుందా లేదా చెక్ చేయాలి. ఎక్స్ తో కండిషన్ సాటిస్ఫై చేస్తుందా లేదా మనం చెక్ చేయాలి. ఏంట కండిషన్, ఎక్స్ ప్లస్ ఈ ఈక్వల్ టు ఎక్స్ రావాలి. సిమిలర్లీ ఈ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ రావాలి. ఒకటి చేస్తే చాలు నాన్న, రెండోది అక్కర్లేదు. ఎక్స్ ప్లస్ ఈ ఈక్వల్ టు ఎక్సే రావాలి. ఇప్పుడు నాకు ఆన్సర్ ఎక్స్ ప్లస్ ఈ ఈక్వల్ టు ఎక్స్ రావాలి. చూస్తాం. ఎక్స్ అంటే ఏమిటి, a1 ప్లస్ b1√2 ప్లస్ ఈ అంటే ఏంటి, 0 ప్లస్ 0√2. ఎక్స్ అంటేనేమో a1 ప్లస్ b1√2 ప్లస్ ఈ అంటేనేమో 0 ప్లస్ 0√2. ఆర్డినరీ ఎడిషన్ కాబట్టి కరెస్పాండింగ్ టర్మ్స్ యాడ్ చేద్దాం. ఆర్డినరీ టర్మ్స్ ని √2 ఉన్న టర్మ్స్ ని కామన్ తీసుకుంటా. ఎంత అవుతుంది, a1 ప్లస్ 0 ప్లస్ b1 ప్లస్ 0√2, నథింగ్ బట్ a1 ప్లస్ b1√2, నథింగ్ బట్ ఎక్స్ ప్లస్ ఈ చేస్తే ఎక్సే వచ్చింది. సిమిలర్లీ ఈ ప్లస్ ఎక్స్ చేసినా కూడా ఎక్సే. మనం ఇక్కడ ఏమని రాస్తాం, దేర్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఈ ఈక్వల్ టు ఈ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్. అండ్ ఆల్సో ఈ అనేది జీలోనేగా ఉంది, మనం స్టార్టింగ్ తీసుకున్నప్పుడు ఈ ఈజ్ ఈక్వల్ జీ అని తీసేసుకున్నాను. జీలో ఉందని తీసుకున్నాను అంటే ఇది తీసేసుకుని కండిషన్ సాటిస్ఫై అవుతుందని కూడా ప్రూవ్ చేశాను. కాబట్టి ఏ లా సాటిస్ఫై అయిందని ఇక్కడ రాయొచ్చు మనం, ఐడెంటిటీ లా సాటిస్ఫై అయ్యింది. హియర్ ఈ నథింగ్ బట్ 0 ప్లస్ 0√2 ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ జీ. ఇక్కడ ఉన్న ఈ జీకి ఐడెంటిటీ ఎలిమెంట్ 0 ప్లస్ 0√2 అనమాట. నెక్స్ట్ లా ఇన్వర్స్ లాకి ఎన్ని ఎలిమెంట్స్ తీసుకోవాలి, ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నా. ఇన్వర్స్ లా ఒక ఎలిమెంట్ జీలో తీసుకుంటున్నాను. లెట్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ, వేర్ x ఈక్వల్ టు, ఎక్స్ అంటే ఎంత ఇక్కడ, ఎక్స్ ఈక్వల్ టు a1 ప్లస్ b1√2 సచ్ దట్ ఈ a1 b1 అనేవి రేషనల్ నెంబర్స్. ఎక్స్ అనేది జీలో తీసుకున్నాను.
యాక్చువల్గా A1 అనేది రేషనలే కదా, ఇక్కడ చూడండి A1 అనేది రేషనలే, జనరల్గా చెప్పండి. 3 అనేది రేషనలే, -3 కూడా కంపల్సరీ రేషనల్ అవుతుంది, కంపల్సరీ ఉంటుంది. 3 అనేది ఉందంటే -3 కంపల్సరీ ఉంటుంది. -7 ఉందనుకోండి కంపల్సరీ 7 కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు నాకు ఆపోజిట్ సింబల్స్ తీసుకుంటున్నాను అనమాట. 7 అంటే -7 రేషనలే, 3 ఉంటే -3 రేషనలే, అలా అనమాట ఆపోజిట్ సింబల్స్. ఇప్పుడు నాకు A1 రేషనల్ అయితే -A1 కూడా ఏమవుతుంది, రేషనలే అవుతుంది, కంపల్సరీ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు ఏదైనా నెంబర్ చెప్పారనుకోండి దాని ముందు మైనస్ ప్లస్ పెడతాను, కంపల్సరీ ఉంటుంది అనమాట నెంబర్. కాబట్టి ఇప్పుడు A1 రేషనల్ కాబట్టి క్లియర్లీ -A1 కూడా ఏమవుతుంది, రేషనలే, క్లియర్లీ కంపల్సరీ ఉంటుంది. A1 రేషనల్ అయితే -A1 రేషనలే. అలాగే B1 కూడా ఏమన్నాడు, రేషనలే అన్నాడు. కాబట్టి B1 రేషనల్ కాబట్టి -B1 కూడా ఏమవుతుంది, రేషనలే, కంపల్సరీ ఉంటుంది. మీరు ఏదో నెంబర్ చెప్పండి, ఆ నెంబర్కి ముందు ప్లస్ మైనస్ పెడితే ఆ నెంబర్ ఉండి తీరుతుంది. కాబట్టి రేషనల్. ఇప్పుడు నాకు రెండు రేషనల్ నెంబర్స్ దొరికినాయి, -A1 ఒకటి, -B1 ఒకటి, రెండు రేషనల్ నెంబర్స్ దొరికినాయి. ఇప్పుడు ఒక ఫామ్ చేస్తున్నా, ఏమని, -A1 ప్లస్ -B1 √2. ఇప్పుడు ఒక నెంబర్ ఫామ్ చేశా, దీనికి ఒక నేమ్ ఇస్తున్నానండి, ఎక్స్ డాష్ అని నేమ్ ఇచ్చాను. ఎక్స్ డాష్ అని ఒక నెంబర్ మనం ఫామ్ చేసాము, ఎక్స్ నుంచి యూజ్ చేసుకుంటా, ఎక్స్ నుంచి యూజ్ చేసుకుని ఎక్స్ డాష్ మనం ఫామ్ చేసాం. ఎక్స్ డాష్ అంటే -A1 ప్లస్ -B1 √2. ఇప్పుడు యాక్చువల్గా ఈ ఎక్స్ డాష్ జీలో ఉంటుందా, ఉండదా? జీలో ఉండాలి అంటే ఏ ఫామ్లో ఉండాలి, రేషనల్ ప్లస్ రేషనల్ √2 ఫామ్లో ఉంటేనే దేనిలో ఉంటుంది, జీలో ఉంటుంది. ఇప్పుడు -A1 రేషనల్ అని చెప్పా, -B1 రేషనలే అని చెప్పా, కాబట్టి ఏ ఫామ్లో ఉందంటే రేషనల్ ప్లస్ రేషనల్ √2 ఫామ్లో ఉంది. కాబట్టి క్లియర్లీ ఎక్స్ డాష్ బిలాంగ్స్ టు జీ, కంపల్సరీ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం ఈ ఇన్వర్స్ లా కూడా ఐడెంటిటీ లాగానే చెప్తాను. యాక్చువల్గా అంతకుముందు ఏంటి, కండిషన్ తీసుకుని అది జీలో, బి అనేది జీలో ఉందా లేదా చెక్ చేశా. ఇప్పుడేంటి, ఈ ఎక్స్ డాష్ జీరో తీసుకుని కండిషన్ చేస్తుందో లేదో చూస్తాను, రివర్స్ లో అనమాట. ఐడెంటిటీ లాకి రివర్స్ లో వెళ్ళలాగము, సేమ్ ఇన్వర్స్ లా కూడా రివర్స్ లోనే వెళ్తున్నాము. సరే, ఎక్స్ డాష్ అనే ఎలిమెంట్ జీలో తీసుకున్నాను. కన్సిడర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ డాష్ కన్సిడర్ చేసుకున్నాను. ఎక్స్ అంటే ఎంత నాన్న, A1 ప్లస్ B1 √2 ప్లస్ ఎక్స్ డాష్ అంటే -A1 ప్లస్ -B1 √2. ఆర్డినరీ ఎడిషనే కాబట్టి కరెస్పాండింగ్ టర్మ్స్ A1 -A1 ప్లస్ B1 -B1 √2, నథింగ్ బట్ 0 ప్లస్ 0 √2. 0 ప్లస్ 0 √2 అంటే ఇక్కడ ఒక నేమ్ ఇచ్చాం మనం దానికి, ఏమని, ఈ ఆల్రెడీ మనం చేసాము. 0 ప్లస్ 0 √2కి ఒక నేమ్ ఇచ్చాం, ఏమని, ఐడెంటిటీ ఎలిమెంట్ ఈ. ఇప్పుడు మనకి ఎక్స్ ప్లస్ ఎక్స్ డాష్ చేస్తే ఎంత వచ్చింది, ఈ. ఎక్స్ ప్లస్ ఎక్స్ డాష్ చేస్తే ఈ వచ్చింది. సిమిలర్లీ మనం సిమిలర్ రాసుకోవడం, ఎక్స్ డాష్ ప్లస్ ఎక్స్ అని చేసినా కూడా ఎంత వస్తుంది, ఈ. ఎక్స్ ప్లస్ ఎక్స్ డాష్ ఈక్వల్ టు ఎక్స్ డాష్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ఈనే వచ్చింది. ఆ దొరికిన ఎక్స్ డాష్ కూడా అదే సెట్లో ఉంది. 2 కండిషన్స్ సాటిస్ఫై అయినాయి, ఇన్వర్స్ లా యొక్క 2 కండిషన్స్ సాటిస్ఫై అయినాయి. కాబట్టి ఇక్కడ హియర్ ఎక్స్ డాష్ ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఇన్ జీ, హెన్స్ ఇన్వర్స్ లా హోల్డ్స్ అని రాసుకో, ఇన్వర్స్ లా హోల్డ్స్. నెక్స్ట్ లాస్ట్ లా ఎబిలియన్ లా ప్రూవ్ చేద్దాం. ఎబిలియన్ గ్రూప్ అని చూపించమన్నాడుగా, ఎబిలియన్ లాకి ఎన్ని ఎలిమెంట్స్ తీసుకోవాలి, ఎబిలియన్ లాకి 2 ఎలిమెంట్స్, ఎబిలియన్ లాకి 2 ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను. ఎబిలియన్ లా 2 ఎలిమెంట్స్, లెట్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు జీ. ఎక్స్ అంటే ఏంటి, వై ఏంటంటే ఆల్రెడీ స్టార్టింగ్ లో రాసేసాము. నౌ కన్సిడర్ ఎబిలియన్ లా ఎడిషన్ మీద ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు వై ప్లస్ ఎక్స్ అని చూపించాలి. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ ఎక్స్ అని చెప్తే సరిపోతుంది, ఎబిలియన్ లా అయిపోద్ది. ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ అంటే A1 ప్లస్ B1 √2 ప్లస్ వై అంటే A2 ప్లస్ B2 √2. ఆర్డినరీ ఎడిషన్, A1 ప్లస్ A2 ప్లస్ B1 ప్లస్ B2 √2.
x plus y, a1 plus b1 root 2 plus a2 plus b2 root 2 that equal to ordinary terms a1 plus a2 plus b1 plus b2 root 2. ఇప్పుడు జనరల్గా ఆలోచిద్దాం 1 plus 2 అన్నా 2 plus 1 అన్నా ఒకటే వస్తుంది. అలాగే ఇప్పుడు ఎడిషన్ మీద a1 plus a2 అన్నా a2 plus a1 అన్నా ఒకటే కాబట్టి ఎక్స్చేంజ్ చేసుకున్న ప్రాబ్లం లేదు. a2 plus a1 ప్లస్ b2 ప్లస్ b1 రూట్ 2 అని రాశాను. ఎక్స్చేంజ్ చేశాను. ఆన్సర్ ఏమి చేంజ్ అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ సపరేట్గా ఉన్న టర్మ్ని ఇదిగోండి సపరేట్గా ఉన్న టర్మ్ని యాడ్ చేశాను. ఇప్పుడు యాడ్ అయిన టర్మ్ని మళ్ళీ ఏం చేస్తున్నాను సపరేట్ చేస్తున్నాను. ఫస్ట్ ఏజ్ సపరేట్ అయింది a2 b2 సపరేట్ అవుతుంది. ఎంత a2 ప్లస్ b2 రూట్ 2 ప్లస్ a1 ప్లస్ b1 రూట్ 2 నథింగ్ బట్ y ప్లస్ ఎక్స్. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది వై ప్లస్ ఎక్స్. ఏ లా సాటిస్ఫై అయింది ఎబిలియన్ లా సాటిస్ఫై అయింది. ఇప్పుడు స్టార్టింగ్లో జీ నాన్ ఎంటీ అని చెప్పాము. నెక్స్ట్ క్లోజర్ అసోసియేటివ్ ఐడెంటిటీ ఇన్వర్స్ లా ఎబిలియన్ లా 5 లాస్ సాటిస్ఫై అయింది కాబట్టి జీ ఏమవుతుంది ఇక్కడ మనకి ఎబిలియన్ గ్రూప్ అవుతుంది. మనం చెప్పమన్నది ఎబిలియన్ గ్రూప్ అవుతుందని చెప్పండి అన్నాడు. ఓకే నెక్స్ట్ సమ్ show that the set of all complex numbers of modulus 1 g equal to set of all e power I theta such that theta belongs to R forms an abelian group with respect to the complex multiplication. ఒక ప్రాబ్లం ఇచ్చాడు, ఒక సెట్ ఇచ్చేసాడు. ఏంట సెట్ g equal to set of all e power I theta such that theta belongs to R. ఇప్పుడు ఈ సెట్ ఈ జీ అనే ఈ సెట్ గురించి చూద్దాం. ఫస్ట్ జీ అనే సెట్లో అంట ఎలిమెంట్స్ ఉన్నాయంట. ఆ ఎలిమెంట్స్ అన్ని ఏ ఫామ్లో ఉంటాయి ఈ పవర్ ఐ తీటా ఫామ్లోనే ఉండాలి. ఆ తీటా అంటే ఎలాంటి నెంబర్ రియల్ నెంబర్. అంటే ఏ నెంబర్ అని సరే చూసుకోండి. నేను జీలో ఉండాలి అంటే ఏ ఫామ్లో ఉండాలి ఈ పవర్ ఐ రియల్ అయి ఉంటే చాలు. అంటే ఈ పవర్ I1 ఈ పవర్ I2 ఈ పవర్ I1/2 ఈ పవర్ I-4 అలాంటి ఏ నెంబర్ అయినా సరే ఆ ఫామ్లో కనబడితే చాలు. దేనిలో ఉంటుంది జీలో ఉండాలి. జీలో ఉండాలి అంటే జీలో ఏ ఎలిమెంట్ అని తీసుకోండి. జీలో ఉండాలి అంటే కనుక ఏ ఫామ్లో ఉండాలి ఈ పవర్ ఐ తీటా ఫామ్లో ఉండాలి. తీటా మాత్రం రియల్ అయి ఉండాలి. ఇప్పుడు ఈ జీ అనే సెట్ ని ఏమని ప్రూవ్ చేయమంటున్నాడు ఎబిలియన్ గ్రూప్ అని చెప్పండి అంటున్నాడు. దానికోసం కాంపోజిషన్ ఏం తీసుకోమంటున్నాడు కాంప్లెక్స్ మల్టిప్లికేషన్ తీసుకుని చెప్పండి అంటున్నాడు. కాంప్లెక్స్ మల్టిప్లికేషన్ అంటే ఆర్డినరీ మల్టిప్లికేషన్ తీసుకుని చెప్దాము. ఓకేనా. మరి మల్టిప్లికేషన్ బైనరీ కాంపోజిషన్ గా యూజ్ చేసుకుని ఇప్పుడు జీని ఎబిలియన్ గ్రూప్ అని చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జీ నాన్ ఎంటీ అని చెప్పాలి. నాన్ ఎంటీ ఫస్ట్ జీ నాన్ ఎంటీనా కాదా చెక్ చేస్తా. మనం రాసేటప్పుడు ఇక్కడ మ్యాటర్ సొల్యూషన్ రాసేటప్పుడు గివెన్ జీ ఈక్వల్ టు ఇచ్చిన సెట్ రాయాలి. ఏమని ప్రూవ్ చేయమన్నాడు వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ జీ ఈజ్ ఎబిలియన్ గ్రూప్ బై యూజింగ్ ద కాంపోజిషన్ మల్టిప్లికేషన్. రాసిన తర్వాత ఇప్పుడు జీ నాన్ ఎంటీ అని చెప్పేస్తున్నా. క్లియర్లీ జీ నాన్ ఎంటీ. ఎందుకని నాన్ ఎంటీ అంటున్నానంటే యాక్చువల్గా జీ అనే సెట్లో ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తీటా అనేది దేనిలో ఉండాలి రియల్ నెంబర్ అయి ఉండాలి. యాక్చువల్గా రియల్ నెంబర్ అనే సిస్టమ్ ఎంటీనా నాన్ ఎంటీనా నెంబర్ సిస్టమ్ అది ఆల్వేస్ నాన్ ఎంటీ. ఎన్ని రియల్ నెంబర్స్ ఉన్నాయో మనకి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఉన్నాయి. అప్పుడు నేను ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఈ ఫామ్లో ఉన్న ఎలిమెంట్స్ని ఫామ్ చేయొచ్చుగా. ఇప్పుడు 1 అనేది రియలే ఈ పవర్ I1 అనేది జీలో ఉంటుంది. 2 అనేది రియలే ఈ పవర్ I2 అనేది జీలో ఉంటుంది. -7 అనేది రియలే ఈ పవర్ I-7 అనేది జీలో ఉంటుంది. 1/2 రియలే ఈ పవర్ I-1/2 అనేది రియల్. ఎన్ని ఫామ్ చేయొచ్చు అంటే ఇక్కడ కంపల్సరీ ఇది ఆర్ అనేది నాన్ ఎంటీ అవడం వల్ల రియల్ నెంబర్ సిస్టమ్ అనేది నాన్ ఎంటీ అవడం వల్ల జీ కూడా కంపల్సరీ నాన్ ఎంటీయే అవుతుంది అని చెప్పేస్తున్నా క్లియర్లీ అని చెప్పేస్తున్నాను. నెక్స్ట్ ఫస్ట్ లా ఎబిలియన్ గ్రూప్ అని చెప్పాలంటే ఫస్ట్ లా క్లోజర్ లా చెప్పే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ జీలో నేను ఒక 3 ఎలిమెంట్స్ తీసుకుని చెప్తున్నాను. ఎక్స్ వై జెడ్ బిలాంగ్స్ టు జీ. లెట్ ఎక్స్ కామా వై కామా జెడ్ బిలాంగ్స్ టు జీ. జీలో ఒక 3 ఎలిమెంట్స్ తీసుకుని చెప్తున్నాను. జీలో ఒక 3 ఎలిమెంట్స్. సరే ఎక్స్ అనేది జీలో ఉంది అన్నాను కదా.
జీలో ఉంది అంటే కంపల్సరీ ఏ ఫామ్ లో ఉండాలి, ఈ పవర్ ఐ రియల్ లాగా ఉండాల్సిందేగా. ఇప్పుడు ఎక్స్ జీలో ఉంది అంటే ఈ ఫామ్ లో ఉండాల్సింది ఎక్స్ కూడా. కాబట్టి దట్ ఇంప్లాయిస్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఐ తీటా 1 అంటున్నాను, వేర్ తీటా 1 అనేది ఒక రియలే, తీటా 1 అనేది ఒక రియలే. అలాగే y కూడా జీలో ఉంది అంటే y ఈక్వల్ టు ఈ పవర్ ఐ తీటా 2, వేర్ తీటా 2 రియలే. అలాగే z అనేది ఈ పవర్ ఐ తీటా 3, వేర్ తీటా 3 కూడా రియలే అనమాట. XYZ అనే ఒక 3 ఎలిమెంట్స్ ని జీలో తీసుకుని ఇప్పుడు ఒక్కొక్క లా సాటిస్ఫై అవుతుందో చెక్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ లా క్లోజర్ లా, క్లోజర్ లాకి 2 ఎలిమెంట్స్ తీసుకుందాం. 2 ఎలిమెంట్స్ లెట్ x, y బిలాంగ్స్ టు G. ఇక్కడ మల్టిప్లికేషన్ కదా, మల్టిప్లికేషన్ అంటే ఇప్పుడు నేను క్లోజర్ లా అంటే ఏం చెప్తే సరిపోతుంది, x, y జీలో ఉంటే x ఇంటూ y కూడా జీలో ఉందని చెప్తే సరిపోతుంది. అదే క్లోజర్ లా సాటిస్ఫై చేసినట్టే. కాబట్టి x, y జీలో తీసుకుని x ఇంటూ y కన్సిడర్ చేసుకుంటున్నాను. x ఇంటూ y, x అంటే ఈ పవర్ ఐ తీటా 1, y అంటే ఈ పవర్ ఐ తీటా 2. బేసిస్ సేమ్, పవర్స్ యాడ్ చేసాం అనుకోండి ఎంత అవుతుంది, ఈ పవర్ ఐ తీటా 1 ప్లస్ ఐ తీటా 2, ఐ కామన్ తీస్తే తీటా 1 ప్లస్ తీటా 2. చూడండి ఈ పవర్ ఐ ఇంటూ తీటా 1 ప్లస్ తీటా 2. యాక్చువల్గా ఈ తీటా 1 తీటా 2 చూడండి, తీటా 1 ఎలాంటి నెంబర్, తీటా 1 రియల్, తీటా 2 కూడా రియల్. అంటే ఇప్పుడు నాకు తీటా 1 రియల్, తీటా 2 రియల్, రియల్ ప్లస్ రియల్ కూడా ఏమవుతుంది రియలే. అంటే ఇప్పుడు ఇది ఏ ఫామ్ లో ఉందంటే ఈ పవర్ ఐ రియల్ లాగా ఉంది. ఈ పవర్ ఐ రియల్, ఇదిగోండి ఈ పవర్ ఐ రియల్, ఈ పవర్ ఐ రియల్ లాగా ఉన్న నెంబర్స్ అన్ని దేనిలో ఉంటాయి, ఎలిమెంట్స్ అన్ని జీలో ఉంటాయి. కాబట్టి ఇప్పుడు వచ్చిన ఆన్సర్ కూడా నాకు కంపల్సరీ దేనిలో ఉంది, జీలో ఉంది అని రాశాను. ఎక్స్ కామా వై జీలో ఉంటే ఎక్స్ ఇంటూ వై కూడా దేనిలో ఉంది, జీలో ఉంది. కాబట్టి ఎలా సాటిస్ఫై అయింది, క్లోజర్ లా హోల్డ్స్. Therefore, for all x comma y belongs to G, x into y belongs to G. Hence, closure law holds అని రాయాలి. నెక్స్ట్ లా అసోసియేటివ్ లా. అసోసియేటివ్ లాకి 3 ఎలిమెంట్స్ తీసుకోవాలి. లెట్ x కామా y కామా z బిలాంగ్స్ టు G. ఇక్కడ మల్టిప్లికేషన్ మీద అసోసియేటివ్ లా అంటే వీ హ్యావ్ టు ప్రూవ్ దట్, ఏమని ప్రూవ్ చేయాలి మనం, వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ x ఇంటూ y ఇంటూ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్ అని ప్రూవ్ చేయాలి. ఎల్హెచ్ఎస్ ఆన్సర్, ఆర్హెచ్ఎస్ ఆన్సర్ సేమ్ రావాలి. ఎల్హెచ్ఎస్ నేను చేస్తాను, ఆర్హెచ్ఎస్ మీరు చేయాలి. ఎల్హెచ్ఎస్ కన్సిడర్ చేసుకుంటున్నాను. కన్సిడర్ ఎల్హెచ్ఎస్ ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్. సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాకెట్లోది ఎక్స్ అంటే ఈ పవర్ ఐ తీటా 1 ఇంటూ వై అంటే ఈ పవర్ ఐ తీటా 2 ఇంటూ జెడ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంచేసానమ్మా. ముందు బ్రాకెట్లోది చేద్దాం. బేసిస్ సేమ్, పవర్స్ యాడ్ చేశాను అనుకోండి ఎంత అవుతుంది, డైరెక్ట్గా ఈ పవర్ ఐ ఇంటూ తీటా 1 ప్లస్ తీటా 2 ఇంటూ జెడ్ అంటే తీటా 3, ఐ ఇంటూ తీటా 3. మళ్ళీ బేసిస్ సేమ్, పవర్స్ యాడ్ చేశాను అనుకోండి ఈ పవర్ ఐ ఇంటూ తీటా 1 ప్లస్ తీటా 2 ప్లస్ తీటా 3. ఆ బ్రాకెట్ అలాగే ఉంచేసాను, ఓకేనా. యాక్చువల్గా ఇక్కడే చెప్పేయచ్చు, ఆర్హెచ్ఎస్ పార్ట్ కూడా ఇక్కడే చెప్పేయచ్చు కంటిన్యూషన్లో. ఎలా, ఇప్పుడు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాకెట్ చూడండి, తీటా 1 తీటా 2కి ఒక బ్రాకెట్ ఉంది, ఆ తర్వాత కంప్లీట్గా ఒక బ్రాకెట్ ఉంది. ఈ తీటా 1 రియల్ నెంబరే, తీటా 2 రియల్ నెంబరే, తీటా 3 కూడా రియల్ నెంబర్సే, 3 రియల్ నెంబర్సే. మరి రియల్ నెంబర్స్ మధ్య ఎడిషన్ అనేది అసోసియేటివ్ లా సాటిస్ఫై చేసిద్దా లేదా, ఏమన్నా 3 రియల్ నెంబర్స్ తీసుకోండి, సింపుల్గా చెప్పండి 1 2 3, 1 ప్లస్ 2 ప్లస్ 3 అన్నా 1 ప్లస్ 2 ప్లస్ 3 అన్నా ఒకటే వస్తుందా లేదా, ఆన్సర్ ఒకటే. కాబట్టి నేను బ్రాకెట్స్ ఎక్స్చేంజ్ చేయడం వల్ల ఇప్పుడు నాకు చేంజ్ ఏమీ రాదు, చెయ్యొచ్చు. కాబట్టి నేను డైరెక్ట్ ఇక్కడే చేస్తున్నాను, ఆర్హెచ్ఎస్ చేయకుండా డైరెక్ట్గా ఈ పవర్ ఐ ఇంటూ తీటా 1 ప్లస్ బ్రాకెట్స్ ఎక్స్చేంజ్ చేశాను, దానివల్ల ఆన్సర్ ఏం చేంజ్ ఉండదు. రియల్ నెంబర్స్ మీద ఎడిషన్ అనేది అసోసియేటివ్ లా సాటిస్ఫై చేసిద్ది, బేసిక్స్ లో చెప్పుకున్నాం మనం. కాబట్టి అదే ఇక్కడ రాసేసాను, తీటా 1 ప్లస్ తీటా 2 ప్లస్ తీటా 3 అన్న తీటా 1 ప్లస్ తీటా 2 ప్లస్ తీటా 3 అన్న ఒకటే అవుతుంది. కాబట్టి నెంబర్స్ తీసుకుని చూస్తే సరిపోతుంది కదా.
మళ్ళీ ఇప్పుడు యాడ్ అయిన టర్మ్ సపరేట్ చేయండి. సపరేట్ ఫస్ట్ θ1 సపరేట్ అయిపోతుంది, బ్రాకెట్ బయట ఉంది కాబట్టి, ఇంటూ ఈ పవర్ ఐ θ2 ప్లస్ θ3. నెక్స్ట్ ఈ పవర్ ఐ θ1 ఇంటూ మళ్ళీ ఈ పవర్ ఐ θ2 ప్లస్ θ3ని సపరేట్ చేస్తున్నాను. అది ఒక చోటనే కాబట్టి బ్రాకెట్ పెడుతున్నాను. ఈ పవర్ ఐ θ2 ఇంటూ ఈ పవర్ ఐ θ3, నథింగ్ బట్ ఎక్స్ ఇంటూ yz, x into yz, x into xy ఇంటూ z ఈక్వల్ టు x ఇంటూ yz. అంటే డైరెక్ట్ ఇక్కడ ఆర్హెచ్ఎస్ ఫైండ్ అవుట్ చేయకుండా ఇలా చేయొచ్చు, లేదు మేము ఆర్హెచ్ఎస్ చేస్తామన్నా చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఇలా చేసిన ప్రాబ్లం లేదు. సపరేట్గా ఎల్హెచ్ఎస్ ఆన్సర్ ఆర్హెచ్ఎస్ ఆన్సర్ ఒకటే అని చూపించిన ప్రాబ్లం లేదు. ఇలా డైరెక్ట్ కూడా చూపించవచ్చు. కాబట్టి ఎలా సాటిస్ఫై అయింది? ఈక్వల్ అయింది కాబట్టి అసోసియేటివ్ లా హోల్డ్స్. క్లోజర్ లా అయిపోయింది, అసోసియేటివ్ లా అయిపోయింది. ఇప్పుడు ఇన్వర్స్ లా కోసం ఐడెంటిటీ లా కోసం ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నాను. లెట్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ. నెక్స్ట్ ఎక్స్ అనేది జీలో తీసుకున్నా. వేర్ ఎక్స్ అంటే ఇక్కడ నేను ఏమని చెప్పాను? ఈ పవర్ ఐ θ1, వేర్ θ1 ఈజ్ ఏ రియల్ నెంబర్. ఓకే, ఐడెంటిటీ లా కోసం ఒక ఎలిమెంట్ జీలో తీసుకున్నా. యాక్చువల్గా ఇందాక చేసిన ప్రాబ్లం లాగానే ఐడెంటిటీ లా అంటే 2 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఏ సర్కిల్ ఈ ఈక్వల్ టు ఈ సర్కిల్ ఏ ఈక్వల్ టు ఏ అవ్వాలి, ఈ కూడా జీలోనే ఉండాలి. ఈ 2 కండిషన్స్ జరిగితేనే ఐడెంటిటీ లా. దీనికోసం స్టార్టింగ్ నుంచి నేను ఎలా చేశానంటే ఫస్ట్ కండిషన్ తీసుకుని సెకండ్ ఫైండ్ అవుట్ చేశా. ఇందాక ప్రాబ్లం ఎలా చేసామంటే సెకండ్ కండిషన్ తీసుకొని ఫస్ట్ ఇది కనుక్కున్నాం. సేమ్ ఇప్పుడు కూడా అంతే. సెకండ్ కండిషన్ తీసుకొని ఫస్ట్ సాటిస్ఫై అవుతుందా లేదా చెక్ చేస్తా. సెకండ్ కండిషన్ తీసుకొని ఫస్ట్ ఇది. యాక్చువల్గా 0 అనేది రియల్ నెంబరే కాదా? ఏ నెంబర్ అయినా రియల్ నెంబరే. 0 కంపల్సరీ రియల్ నెంబరే. మరి 0 రియల్ నెంబర్ అయితే ఈ పవర్ ఐ ఇంటూ 0 అనేది జీలో ఉంటుందా లేదా? ఈ పవర్ ఐ ఇంటూ రియల్ ఫామ్లో ఉన్న ప్రతి నెంబరు దేనిలో ఉంటుంది? జీలో ఉంటుంది. క్లియర్లీ ఈ పవర్ ఐ ఇంటూ 0 బిలాంగ్స్ టు జీ. దీనికి నేను ఒక నేమ్ ఇస్తున్నాను, ఈ అని నేమ్ ఇస్తున్నాను. ఈ అంటే ఈ పవర్ ఐ ఇంటూ 0 అనమాట. 1 అని ఇవ్వచ్చు, ఈ అని అవ్వచ్చు, ఏదైనా పర్లేదు. సరే, ఇప్పుడు ఒక ఎలిమెంట్ ఈ అనే ఒక ఎలిమెంట్ జీలో నేను తీసుకున్నాను. ఇప్పుడు ఆ ఈ అనే ఎలిమెంట్ ఎక్స్తో ఎక్స్ ఇంటూ ఈ చేస్తే నాకు ఎక్సే వస్తుందా లేదా? ఎక్స్ ఇంటూ ఈ చేస్తే ఎక్సే వస్తుందా లేదా చెక్ చేస్తా. ఎక్సే రావాలి ఆన్సర్. ఎక్స్ అంటే ఈ పవర్ ఐ θ1, ఈ అంటే ఈ పవర్ ఐ 0. బేసిస్ సేమ్, పవర్స్ యాడ్ చేస్తే ఈ పవర్ ఐ θ1 ప్లస్ 0, ఈ పవర్ ఐ θ1. ఎక్స్ అంటే ఈ పవర్ ఐ θ1 ఇంటూ ఈ అంటే ఈ పవర్ ఐ 0. బేసిస్ సేమ్, పవర్స్ యాడ్ చేసాం. θ1 ప్లస్ 0 నథింగ్ బట్ θ1. ఈ పవర్ ఐ θ1 అంటే ఎంత అవుతుంది? ఎక్స్ అవుతుంది. ఎక్స్ ఈ అంటే ఎంత వచ్చింది మనకి? ఇక్కడ ఎక్సే వచ్చింది. సిమిలర్లీ ఈ ఎక్స్ అన్నా కూడా ఎక్సే. అండ్ ఆల్సో ఈ ఆల్రెడీ దేనిలో ఉంది? ఇక్కడ జీలో ఉన్నట్టు. 2 కండిషన్స్ సాటిస్ఫై చూడండి. ఎక్స్ ఇంటూ ఈ ఈక్వల్ టు ఈ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అయింది. అట్ ద సేమ్ టైం ఈ జీలో ఉంది. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయింది కాబట్టి ఎలా సాటిస్ఫై అయింది అంటాను ఇక్కడ నేను? ఐడెంటిటీ లా సాటిస్ఫై అయింది. హియర్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఎంత? ఈ పవర్ ఐ 0 ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్. నెక్స్ట్ ఇన్వర్స్ లాకి సేమ్ ఇదే, ఈ ఫామ్ లోనే వెళ్తాం. ఇన్వర్స్ లాకి ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నాను జీలో, వేర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఐ θ1 సచ్ దట్ θ1 అనేది రియలే. θ1 అనేది రియలే. ఇన్వర్స్ లా కోసం ఒక ఎలిమెంట్ తీసుకున్నా. లెట్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ. ఎక్స్ అంటే ఏమనుకున్నా? ఈ పవర్ ఐ θ1, వేర్ θ1 అంటే ఏమన్నాను ఇక్కడ నేను? రియల్ నెంబర్ అన్నాను. యాక్చువల్గా θ1 రియల్ అయితే ఈ పవర్ మనకి కండిషన్ ఏంటి? ఇక్కడ మనకి ఇన్వర్స్ లా కోసం ఏమని ప్రూవ్ చేసుకోవాలి మనం? ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ డాష్ చేసిన, ఎక్స్ డాష్ ఇంటూ ఎక్స్ చేసిన నాకు ఐడెంటిటీ ఎలిమెంట్ ఎంత రావాలి? ఐడెంటిటీ ఎలిమెంటే రావాలి. ఓకేనా? ఇన్వర్స్ లా అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ డాష్ చేసిన, ఎక్స్ డాష్ ఇంటూ ఎక్స్ చేసిన ఐడెంటిటీ ఎలిమెంటే రావాలి. అట్ ద సేమ్ టైం ఈ ఎక్స్ డాష్ అనేది అదే సెట్లో ఉండాలి. ఈ 2 క్వాలిటీస్ సాటిస్ఫై అయితేనే ఇన్వర్స్ లా సాటిస్ఫై అయింది అంట. ఈ 2 క్వాలిటీస్ సాటిస్ఫై అయితేనే ఇన్వర్స్ లా హోల్డ్స్ అంట, అదర్వైజ్ ఫెయిల్డ్ అంట. దానికోసం మనం ఏం చేస్తున్నాము?
ఇలా ఒక ఎలిమెంట్ జీలో ఉన్న ఒక ఎలిమెంట్ తీసుకుని ఇది తీసుకుని ఆ ఎలిమెంట్ ఎక్స్తో ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుందా లేదా చెక్ చేయాలి. ఆ ఎలిమెంట్ ఎక్స్తో కండిషన్ సాటిస్ఫై చేస్తుందా లేదా చెక్ చేయాలి. ఓకేనా? దానికోసం ఫస్ట్ ఇక్కడ మనకి ఎక్స్ డాష్ 0 తీసుకోవాలి కదా. మరి యాక్చువల్గా ఎక్స్ అంటేనేమో ఈ పవర్ ఐ తీటా 1 వేర్ తీటా 1 ఈజ్ అ రియల్ నెంబర్ అన్నారు కదా. యాక్చువల్గా తీటా 1 రియల్ అయితే మైనస్ తీటా 1 అనేది ఏమవుతుంది? ఈ తీటా 1 రియల్ అయితే, ఎందుకంటే మనకి ఐడియా రాలేదనుకోండి అమ్మా, ఒకవేళ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి ఇక్కడే డైరెక్ట్ తీసేసుకోండి. ఏంటి మనకి ఒకవేళ ఐడియా రాకపోతే ఇలా చేసుకోవచ్చు అనేసి. ఏంటి ఎక్స్ అంటేనేమో ఈ పవర్ ఐ తీటా 1, ఎక్స్ డాష్ అంటే ఏం తీసుకోవాలో తెలియడం లేదు అనుకుంటే, ఈ అంటే మనకు ఆల్రెడీ ఎంత వచ్చింది? ఈ అంటే ఇంకోండి ఈ అంటే ఈ పవర్ ఐ 0 అని వచ్చింది. ఈ పవర్ ఐ 0 అంటే ఈ పవర్ ఐ తీటా 1 ఇంటూ ఎక్స్ డాష్ ఈక్వల్ టు ఈ పవర్ ఐ 0 నథింగ్ బట్ 1. అంటే ఎక్స్ డాష్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1 బై ఈ పవర్ ఐ తీటా 1 నథింగ్ బట్ ఈ పవర్ మైనస్ ఐ తీటా 1. అంటే ఇప్పుడు ఇది తీసుకుని చేయాలన్నమాట. అంటే ఒకవేళ ప్రాబ్లం గుర్తులేనప్పుడు ఆ రివర్స్లో వెళ్ళి చెక్ చేసుకుని మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎక్స్ డాష్ అంటే అలా తీసుకుంటా, అది డైరెక్ట్గా మనం రాసేస్తాము. డైరెక్ట్గా ఒకవేళ గుర్తు లేకపోతే అలా చేసుకోవచ్చు అని చెప్పడం కోసం నేను చెప్పా. సరే చూడండి. తీటా 1 అనేది రియలే. తీటా 1 అనేది రియల్ కాబట్టి మైనస్ తీటా 1 క్లియర్లీ రియల్ నెంబర్ అంటున్నాను. క్లియర్లీ ఎందుకంటే ఇప్పుడు ఏ నెంబర్ అని చెప్పండి. 7 రియల్ నెంబర్ అయితే మైనస్ 7 రియలే. మైనస్ 32 రియల్ అయితే 32 కూడా రియల్, ఆపోజిట్ సింబల్. మీరు ఏ నెంబర్ చెప్పిన దానికి ఆపోజిట్ సింబల్ పెట్టడమే, రియల్ అవుతుంది. తీటా 1 రియల్ అయితే మైనస్ తీటా 1 కూడా రియలే. మైనస్ తీటా 1 రియల్ అయితే ఇప్పుడు ఈ పవర్ ఐ ఇంటూ మైనస్ తీటా 1. ఇప్పుడు చూడండి ఏ ఫామ్లో ఉందో. దీనికి ఒక నేమ్ ఇద్దాము, ఎక్స్ డాష్ అని నేమ్ ఇద్దాము. ఇప్పుడు చూడండి ఈ నెంబర్ ఈ పవర్ ఐ ఇంటూ మైనస్ తీటా 1 ఏ ఫామ్లో ఉంది? ఈ పవర్ ఐ ఇంటూ రియల్. ఈ పవర్ ఐ ఇంటూ రియల్ ఫామ్లో ఉన్న ప్రతి నెంబరు దేనిలో ఉంటుంది? జీలో ఉంటుంది. ఇప్పుడు ఈ ఎక్స్కి కంటిన్యూషన్ చూడండి, ఎక్స్తో లింక్తో యూజ్ చేసుకుని ఎక్స్ డాష్ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఎక్స్ డాష్ అంటే అలా తీసుకుని కన్సిడర్ చేసుకుంటున్నా. కన్సిడర్ కండిషన్ ఏంటి? ఎక్స్ ఇంటూ ఎక్స్ డాష్ చేస్తే నాకు ఐడెంటిటీ ఎలిమెంటే రావాలి, ఆన్సర్ ఐడెంటిటీ ఎలిమెంట్ రావాలి. ఇన్వర్స్ లా అంటే ఆన్సర్ ఐడెంటిటీ ఎలిమెంట్ రావాలి. ఎక్స్ ఇంటూ ఎక్స్ డాష్, ఎక్స్ అంటే ఈ పవర్ ఐ తీటా 1 ఇంటూ ఎక్స్ డాష్ అంటే ఈ పవర్ ఐ ఇంటూ మైనస్ తీటా 1. బేసిస్ సేమ్, పవర్స్ యాడ్ చేసాం అనుకోండి. తీటా 1 మైనస్ తీటా 1 నథింగ్ బట్ ఈ పవర్ ఐ ఇంటూ 0. ఈ పవర్ ఐ ఇంటూ 0 అంటే ఇక్కడ ఏంటి? ఈ. ఎక్స్ ఇంటూ ఎక్స్ డాష్ చేస్తే ఈనే వచ్చింది. సిమిలర్లీ ఎక్స్ డాష్ ఇంటూ ఎక్స్ అన్నా కూడా ఈనే. వేర్ ఎక్స్ డాష్ వచ్చి అదే సెట్లో ఉంది, జీలోనే ఉంది. ఇదిగోండి 2 కండిషన్స్ సాటిస్ఫై చేసింది కాబట్టి ఇక్కడ ఎక్స్ డాష్ అనేది ఏమవుతుంది? ఎలా సాటిస్ఫై అవుతుంది? ఇన్వర్స్ లా సాటిస్ఫై చేస్తుంది. ఇక్కడ హియర్ ఎక్స్ డాష్ ఈజ్ ద ఇన్వర్స్ ఎలిమెంట్ అని రాస్తాం. ఇన్వర్స్ లా హోల్డ్స్ అండ్ ఎక్స్ డాష్ ఈజ్ ద ఇన్వర్స్. లాస్ట్ లా ఎబిలియన్ లా. ఎబిలియన్ లా కోసం ఎన్ని ఎలిమెంట్స్ కావాలి? ఇక్కడ మనకి ఎబిలియన్ లా కోసం ఎన్ని ఎలిమెంట్స్ కావాలి? 2 ఎలిమెంట్స్. లెట్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు జీ. ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు జీ. 2 ఎలిమెంట్స్ తీసుకున్నాం. ఎబిలియన్ లా అంటే ఎలా సాటిస్ఫై చేయాలి? ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు వై ఇంటూ ఎక్స్ అని చూపిస్తే చాలు. దానికోసం ఎక్స్ ఇంటూ వై కన్సిడర్ చేసుకున్నాను. ఎక్స్ అంటే ఈ పవర్ ఐ తీటా 1 ఇంటూ వై అంటే ఈ పవర్ ఐ తీటా 2. ఈ పవర్ ఐ తీటా 1 ఇంటూ ఈ పవర్ ఐ తీటా 2. బేసిస్ సేమ్, పవర్స్ యాడ్ చేసామనుకోండి. ఎంత? ఈ పవర్ ఐ ఇంటూ తీటా 1 ప్లస్ తీటా 2. ఈ పవర్ ఐ ఇంటూ యాక్చువల్గా తీటా 1 అనేది రియలే, తీటా 2 కూడా రియల్ అవుతుంది. తీటా 1 రియలే, తీటా 2 రియలే. ఏ 2 రియల్ నెంబర్స్ తీసుకున్నా సరే ఏ ప్లస్ బి అన్న బి ప్లస్ ఏ అన్న ఒకటే అవుతుంది. కాబట్టి తీటా 1 ప్లస్ తీటా 2 అన్నా తీటా 2 ప్లస్ తీటా 1 అన్నా ఒకటే కాబట్టి నేను ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాను. ప్రాబ్లం లేదు, ఆన్సర్ ఏం మారదు. మళ్ళీ సపరేట్ చేసాం అనుకోండి. ఈ పవర్ ఐ తీటా 2 ఇంటూ ఈ పవర్ ఐ తీటా 1. ఈ పవర్ ఐ తీటా 2 ఇంటూ ఈ పవర్ ఐ తీటా 1 అంటే ఈ పవర్ ఐ తీటా 2 అంటే ఎంత అవుతుంది? వై.
ఇంటూ ఈ పవర్ ఐ తీటా 1 అంటే ఎంత ఎక్స్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు వైఎక్స్ అవుతుంది. ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు వైఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు జీ. అంటే ఎలా సాటిస్ఫై అవుతుంది? ఎబిలియన్ లా సాటిస్ఫై అవుతుంది. కాబట్టి ఇక్కడ నాకు జీ అనేది ఏమని ప్రూవ్ చేయమన్నాడు ప్రాబ్లంలో? జీ అంటే ఏమని ప్రూవ్ చేయమన్నాడు? హియర్ వీ హ్యావ్ టు ప్రూవ్ జీ ఈజ్ ఎబిలియన్ గ్రూప్. జీని ఎబిలియన్ గ్రూప్ అని చెప్పండి అంటున్నాడు. ఎబిలియన్ గ్రూప్ అని చెప్పాలంటే నాన్ ఎంటీ అని చెప్పాను. 5 లాస్ చూపించాము. కట్ జీ ఏమవుతుంది లాస్ట్లో ఏమని రాస్తారు? దేర్ ఫోర్ జీ ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్ అని ప్రూవ్ చేశాము. నెక్స్ట్ ఓకే, ఇక్కడ ప్రజెంట్ వర్క్ లాగా ఇస్తున్నానా ఈ ప్రాబ్లం?